చాట్ జీపీటీకి అన్నీ తెలుసు అనుకుంటున్నారా? మరి కొన్నిసార్లు కరెక్ట్‌లా చెప్పి రాంగ్ ఆన్సర్ ఎందుకిస్తుంది? డే 47లో ఏఐ హాల్యూసినేషన్ అంటే ఏంటి అని చూసాం. ఇప్పుడు అది ఎందుకు జరుగుతుందో చూద్దాం. ఏఐ ఒక ఆన్సర్ జనరేట్ చేసేటప్పుడు ట్రైనింగ్ డేటా, ప్రాంప్ట్, కాంటెక్స్ట్‌ని బేస్ చేసుకుంటుంది. ఇన్ఫర్మేషన్ ఇన్‌కంప్లీట్‌గా ఉన్నా, క్వెషన్ క్లియర్‌గా లేకపోయినా, లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోయినా ఏఐ ఒక బిలీవబుల్ ఆన్సర్ జనరేట్ చేయొచ్చు. ఉదాహరణకి, ఈ రెస్టారెంట్ ఇవాళ ఓపెన్ ఉందా? కరెంట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే యెస్, ఓపెన్ ఉంది అని చెప్పొచ్చు. కానీ యాక్చువల్‌గా క్లోజ్ అయి ఉండొచ్చు. అందుకే గుర్తుపెట్టుకో, ఏఐ కాన్ఫిడెంట్‌గా చెప్పిందంటే అది కరెక్ట్ అని కాదు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఏఐ ఆన్సర్‌ని ప్రతిసారి వెరిఫై చేయాలి. ఈ టాపిక్‌కి కంప్లీట్ ఏఐ రాంగ్ ఆన్సర్స్ చీట్ షీట్ కావాలంటే గైడ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి ఏఐ కాన్సెప్ట్స్ సింపుల్‌గా తెలుగులో నేర్చుకోవాలంటే ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏఐ టోకెన్స్ అంటే ఏంటో చూద్దాం.